వెంకయ్య స్వామి వారు నెల్లూరు నుంచి ఎప్పుడు గొలగమూడికి పోయేప్పుడు పెద్ద హాస్పిటల్ దారిన పోయేప్పుడంతా ఆ పెద్ద హాస్పిటల్ మెయిన్ గేట్ ఎదురుగా కొంతసేపు ఆగి ప్రశాంతంగా తేరిపార చూసి ఆయన ఏం ధ్యానం చేసేవారు, ఏ ఆశీస్సులు అందించేవారో మనకు తెలియదు. ఆ తర్వాత మళ్ళీ బయలుదేరి సాగిపోయేవారు. పక్కనుండే వాళ్ళు అడిగితే ఆయన అనేవారు, అయ్యా హాస్పిటల్లో ఉండేవాళ్ళు ఆశ్రమంలో ఉండేవాళ్ళు ఒకటే కదయ్యా, వాళ్ళు దేవుడు అంటారు వీళ్ళు దేవుడు అంటూ ఉంటారు కదయ్యా అనేవారు. ఆశ్రమంలో ఉండేవాళ్ళు ఆర్తితోనూ తమ కష్టాల నుంచి బయట వేయమని దేవుడా అని ఆశ్రయిస్తే, హాస్పిటల్లో ఉండేవాళ్ళు రోగాలతో దేవుణ్ణి తలుచుకుంటారని, కాబట్టి ఆర్తులు ఈ విధంగా వచ్చే రోగార్థులు వీళ్ళందరూ ఆయన కృపకు సమపాత్రులేనని ఈ స్వామివారి చర్య వ్యక్తం చేస్తూ ఉండేది. ఆ మహానుభావుడు తన యావజ్జీవితం ఇటువంటి సర్వజన హితమైన రీతిలోనే గడిపారు. ఆ మహాత్ముడు ఎప్పుడూ మానవజాతి శ్రేయస్సుకై శ్రమించి తన తపస్సును ధారపోసిన ధన్యతముడు. వారికి మనం ఘన నివాళి అర్పించుకుందాం. నమస్తే.